హలో అండి, హాయ్ మ్యామ్. మీ పేరు? కుమారి మ్యామ్. ఎక్కడి నుంచి వచ్చారు? ఐఎమ్ ఫ్రమ్ శ్రీకాకుళం మ్యామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, జాబ్ కూడా వచ్చింది మీకు. ఇంతకీ ఏ జాబ్ లో మీరు క్రాక్ చేయడం జరిగింది? మ్యామ్ ఐ గాట్ 3 jobs మ్యామ్. 3 జాబ్స్? వావ్, ఏంటి అండి? రూరల్ బ్యాంక్ పీఓ, రూరల్ బ్యాంక్ క్లర్క్ అండ్ ఐబిపిఎస్ క్లర్క్ ఇన్ కెనరా బ్యాంక్ క్లర్క్. వావ్, ఎలా ఉందండి మరి 3 వచ్చింది ఒకటేసారి? ఎలా ఉంది మీ ఫీలింగ్, మీ పేరెంట్స్ ఫీలింగ్? వాళ్ళు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు మ్యామ్, మా ఫ్యామిలీ కూడాను, నేను కూడా చాలా హ్యాపీ మ్యామ్. మరి 3 జాబ్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. దీని వెనకాల మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? ఎస్ మ్యామ్, నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను మ్యామ్. నేను ఆల్రెడీ మ్యారీడ్, 3 years అవుతుంది మ్యామ్. 3 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఫస్ట్ ఏంటంటే అసలు ప్రిపరేషన్ ప్యాటర్న్ ఏంటి తెలియక ఇబ్బంది పడ్డాను స్టార్టింగ్ లో. కానీ ఈ శ్రీధర్ ఇన్స్టిట్యూట్ అనేది చాలా బెస్ట్ ప్లాట్ఫామ్ మ్యామ్. మనం కరెక్ట్ గా ఈ క్లాసెస్ యూజ్ చేసుకుంటే విత్ ఇన్ 1 year లో మనం జాబ్ క్రాక్ చేయొచ్చు మ్యామ్. ఆ విషయం నేను ఇయర్ తెలుసు. ఓకే, మీరు అన్నారు కదండి ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఒక ప్యాటర్న్ లో వెళ్ళాలి అనేది. సో ఆ ప్యాటర్న్, ఆ స్ట్రాటజీ ఎగ్జామ్ కి కావాల్సింది శ్రీధర్ సిసి స్టూడెంట్ కి సపోర్ట్ చేస్తుంది అంటారా? ఎస్ మ్యామ్, డెఫినెట్లీ మ్యామ్. అంటే ఎలా, ఏ విధంగా మీకు ఏమేమి నచ్చాయి శ్రీధర్ సిసిలో? మ్యామ్ శ్రీధర్స్ లో మనం స్టూడెంట్స్ తో పాటుగా ఇప్పుడు మనం 6:30 మార్నింగ్ 5 to 6 నుంచి స్టార్ట్ చేస్తాం కదా మ్యామ్ మన ప్రిపరేషన్. అలాగే నైట్ 9 వరకు మనతో పాటు ఇక్కడ ఫ్యాకల్టీ కూడా ఉండి, అదే విధంగా ఈవెన్ ఇన్స్టిట్యూట్ హెడ్ కూడా ఉండి మనకి అదే విధంగా సపోర్ట్ ఇస్తారు మ్యామ్. ఓకే, అండ్ మనకి డిఫరెంట్ ఎగ్జామ్స్ రాశారు మీరు, డిఫరెంట్ ఎగ్జామ్స్ లో క్వాలిఫై అవ్వడం జరిగింది. ఒక్కొక్కటి మనకి ఫస్ట్ బేసిక్ లెవెల్ నుంచి మళ్ళీ ఇంటర్వ్యూ సెషన్ వరకు మనకి డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. వీటన్నిటికీ కూడా శ్రీధర్ సిసి సపోర్ట్ చేస్తుందా? ఎస్ మ్యామ్, మనకి ఫైనల్ లెవెల్ వరకు ఫ్రమ్ స్టార్టింగ్ టు ఫైనల్ లెవెల్ దే విల్ గివ్ ఆల్ ఆఫ్ us. అంటే ఎలాంటి ప్రొవైడ్ చేస్తారు? స్పెషల్ గా ఏమైనా సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు? ఎస్ మ్యామ్, ఫర్ ఎనీ ఎగ్జామ్. అంటే మనం ఎగ్జామ్ ఇంకా రేపు మనకి ఎగ్జామ్ అంటే ఇంకా ఈ రోజు ఈవినింగ్ వరకు కూడాను వాళ్ళు మనల్ని ఇంకా గైడెన్స్ ఇస్తూనే ఉంటారు.